బుడమేరు పొంగిపోయి బుడమేరుకి 3 చోట్ల పెద్ద గండ్లు పడినటువంటి నేపథ్యంలోనే బెజవాడలోని కొన్ని ప్రాంతాలు అయితే వరద నీటిలో ముంపుకు గురయ్యాయి. అందులో భాగంగానే సింగినగర్ కానివ్వండి, రాజరాజేశ్వరిపేట, అలాగే రాజరాజేశ్వరిపేటలో 2 ఉన్నాయి, కొత్తది పాతది, అలాగే దాంతోపాటుగా కండ్రిగా. ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి జలమయమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు గారు ఈ గండ్లను పూడ్చేటువంటి ఈ ప్రక్రియ అయితే వేగవంతం చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకటేమో 30 మీటర్ల మేర ఒక ప్రాంతంలో గండి పడింది. అలాగే ఇంకొకటి రెండవ గండి చూసుకున్నట్లయితే అది 50 మీటర్ల మేర, 50 నుంచి 70 మీటర్ల మేర రెండవ చోట గండి పడింది. అలాగే మూడవ గండి, ఇప్పుడు మనం ప్రస్తుతం మూడవ గండి పూడుస్తున్నటువంటి ప్రదేశంలో అయితే ఉన్నాం. ఇది చూసుకున్నట్లయితే 100 నుంచి 120 మీటర్ల మేర ఈ గండి పడినటువంటి సందర్భం ఉంది. ఇది ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున వరద నీరు బెజవాడిని ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ గండిని పూడ్చాలి అని గత 4 రోజుల నుంచి చంద్రబాబు గారు, అలాగే చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్యులు, అలాగే చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ పర్యటన చేస్తూ అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజుకి వరద వచ్చి 5 రోజులు, 5వ రోజుకే ఈ పెద్ద గండి ఏదైతే ఉందో, అంటే 100 నుంచి 120 మీటర్ల మేర ఏదైతే గండి పడిందో ఆ గండిని ఇప్పుడు పూర్తిగా పూడ్చేశారు. ఇక్కడైతే ఇక వరద నీరు విజయవాడలోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పటికే ఆయా గండిని కట్టడి చేశారు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లోను కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నాం పెద్ద పెద్ద జేసీబీలతో, ప్రొక్లైనర్లతో ఇక్కడ ఈ గండిని పూడ్చేటువంటి ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఇంత రాత్రి సమయం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంత్రివర్యులు చాలామంది కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండి ఇక్కడ పనులన్నింటినీ కూడా వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ పనులు చేయిస్తున్నటువంటి కాంట్రాక్టర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎంత మేరకు వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్, ఈ గండి పూడ్చే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? గండి పూడ్చే ప్రక్రియ అంటే ప్రస్తుతం మనము 3 గళ్ళు పూడ్చడం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం మనకు 5,000 క్యూసిక్ల వరకు సేఫ్ గార్డ్ చేసాం ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో 10,000 క్యూసిక్లకి సేఫ్ గార్డ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ రేపు సాయంత్రం లోపు 10,000 క్యూసిక్స్కి సేఫ్ గార్డ్ చేస్తాము. నెక్స్ట్ 2 డేస్లో 15 to 20 క్యూసిక్స్కి సంబంధించిన వాటర్ చేస్తాం. అప్పుడు చేయటం కంప్లీట్ చేయగలిగితే అప్పుడు ఒకవేళ ఇన్ కేస్ డిజాస్టర్ అయినా ప్రాబ్లం లేదు, లేదా రైట్ కెనాల్ వాటర్ వదిలినప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా రన్ అవడానికి ఉదయం లోకేష్ గారు కూడా వచ్చారు. వరద ప్రవాహం ఎలా ఉంది సార్? వరద ప్రవాహం ఇప్పుడు జస్ట్ రెయిన్ పెరిగి వాటర్ పెరుగుతోంది. ఇప్పుడు ఆల్రెడీ 6 నుంచి 7 క్యూసిక్ల దాకా వస్తుందని చెప్పని డిపార్ట్మెంట్ వారు తెలియపరుస్తున్నారు. మేము దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ బండిని రేజ్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు నిర్మించిన హైట్ కంటే కూడా ఇంకా పెంచేటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుందండి. ఉదయం వరకు అయితే ఏంటంటే మనం 4 నుంచి 5,000 క్యూసిక్లు అనుకున్నాము. అది రాత్రికి ఉదయానికి 12 గంటలకు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 10,000 క్యూసిక్ సూటబుల్గా కంప్లీట్ చేస్తాం. ఇది కూడా రాత్రి 10:00కి కంప్లీట్ అయిపోతుంది. ఒకటో బ్రిడ్జ్, రెండో బ్రిడ్జ్ ఆల్రెడీ 10,000 క్యూసిక్లు సరిపడా చేసాము. కాబట్టి ఫర్దర్గా 10,000 క్యూసిక్ల వరకు మనం సేఫ్లో ఉంటాము. ఫర్దర్గా కూడా కంటిన్యూ చేయమని చెప్పి లోకేష్ గారు ఇందాక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రామానాయుడు గారు కూడా మాకు పురమాయించి వెళ్ళారు. ఇప్పుడు అనుకోకుండా టౌన్లోకి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు రామానాయుడు గారు వస్తానని మళ్ళీ ఫోన్ చేశారు. ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రామానాయుడు గారు కానీ చూస్తుంటే మాకు కూడా ఇంకా ఎమ్మెల్యే గారు కానీ మాకు కూడా ఇంకా పని చేయాలి, దీన్ని ఇంకా ఎంత తొందరగా కంప్లీట్ చేయగలుగుతామని చెప్పని మేము ప్రయత్నం చేస్తున్నామండి. మీరు గండ్లన్నీ అంటే పడినటువంటి గండి ఏదైతే ఉందో ఆ గండిన్నింటినీ పూడ్చేటువంటి ప్రక్రియ మీరు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక ఎత్తున అంటే పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉంది ఒక పక్కన. ఏంటి సార్, ఇది పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందా మీకు? ఆల్రెడీ సవాల్గా మారింది సార్. డిఫరెంట్ టైప్ ఆఫ్ సజెషన్స్ తీసుకుంటూ మేము మా స్టాఫ్ కోఆపరేట్ చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా లారీ డ్రైవర్ల కోఆపరేషన్ కూడా మేము ఈ విషయంలో మనవలం. ఎందుకంటే ఈ ఉన్న కండిషన్స్లో వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురవుతూ డే అండ్ నైట్ పనిచేస్తూ ఈ ఓ పక్కన వాన, ఓ పక్కన గండి పరచడం, ఓ పక్కన బళ్ళు ఏ నిమిషంలో ఏం జరుగుతుందని భయపడుతూ వాళ్ళు కూడా పాపం చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కింద స్టాఫ్ అంతా కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మా కృషి కన్నా వాళ్ళ కృషి కూడా చాలా ఎక్కువ అని మేము చెప్పొచ్చు ఈ విషయంలో.
అది చూసినట్లయితే ఇక్కడ పడినటువంటి గండి ఏదైతే ఉందో 3 గండ్లు కూడా అన్ని పక్కపక్కనే ఉన్నాయి. ఒక గండి దగ్గరగా 30 మీటర్ల దగ్గర ఉంది. ఇంకొక గండి వచ్చేసి 50 నుంచి 70 మీటర్ల మేరకు ఉంది. ఇంకో 3వ గండి అతిపెద్ద గండి ఇది 100 నుంచి 120 మీటర్ల మేర ఉంది. అందుకే ఈ గండిని పూడ్చేందుకు విజయవాడ దగ్గర నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత మట్టిని అలాగే బండరాళ్ళన్నింటినీ కూడా పెద్ద పెద్ద లారీల్లో ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ గండి పూడ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారీగా ఉన్నటువంటి జేసీబీలు ఇక్కడ గండి పూడ్చేటువంటి దృశ్యాలను మనం అయితే క్లియర్గా చూడవచ్చు. ఇంత రాత్రి సమయం అయినప్పటికీ రేయింబవుళ్ళు కష్టపడుతూ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మంత్రులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు అలాగే లోకేష్ గారు ముఖ్యమంత్రి వర్యులు అలా చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఈ అసలు అంటే పనులు ఎక్కడి వరకు వచ్చాయి అనేది వాళ్ళు పర్యవేక్షించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 3వ గండి కూడా పూడినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. అప్పటికి కొన్ని నీళ్లు లీక్ అవుతున్నప్పటికీ దాన్ని కూడా ఎలా ఆపాలి అనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మనం చూసుకున్నాము ఇక్కడ 3 జేసీబీలు కూడా పెద్ద ఎత్తున ఈ రాళ్ళన్నింటినీ కూడా ఆ ప్రవాహానికి అడ్డుగా వేసేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. సురేంద్ర కుమార్ గారు 3 గంటలు ఒకటే చోట పడ్డాయి. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కూడా విజయవాడలోని కొన్ని ప్రాంతాలకైతే వెళ్తూ ఉంది. దీన్ని ఆపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3వ గండి అతిపెద్ద గండి ఇది 100 నుంచి 120 మీటర్ల మేర ఈ గండి ఉంది. దీన్ని పూడ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏంటి ఎలా జరుగుతున్నాయి పనులు? సార్ దీని అన్నింటికంటే కూడా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్న అనేక మంది కూడా విజయవాడలో ఇంత పెద్ద విపత్తు వచ్చింది, దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి దేశం అంతా ఎదురు చూసింది. చంద్రబాబు గారు మాట ఇచ్చారు, విజయవాడ ప్రజలకు నేనున్నాను, రాష్ట్రానికి నేనున్నానని మాట ఇచ్చారు. ఇచ్చిన 6 రోజుల్లోనే ఇది 7వ రోజు పూర్తిగా అయిపోయింది. ఇంకా దీన్ని బలోపేతం చేయటం మాత్రమే ఉంది. అంటే చంద్రబాబు గారు చెప్పారంటే చేస్తారని నిరూపించుకున్నారు. ఆయన మాట ఇచ్చారంటే ఆ ఏజ్లో కూడా అన్నీ తెలుసుకుంటే ఇంత చేశాడు. ఇక్కడ పై అధికారుల నుంచి కింద స్థాయి వరకు చంద్రబాబు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, రామనాయుడు గారు కానివ్వండి, మాజీ మంత్రి ఉమా గారు కానివ్వండి, అనేక మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ కూర్చొని పర్యవేక్షించి ఆర్మీ వాళ్ళ సహాయం కూడా సూచనలు కూడా తీసుకొని ఈ విధంగా దీన్ని తయారు చేసి దీన్ని సక్సెస్ చేయటాన్ని మేము చంద్రబాబు గారికి విజయవాడ వాసులుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత మంచి పనిని ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత సాహసం చేసి ఇన్నింటికి తెగించి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఆఖరికి దీన్ని పూర్తి చేశారు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజయవాడ ప్రజలు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి మేము అందరం తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు వేసినటువంటి ఈ లెవెల్ కంటే కూడా ఎక్కువ మేరకి మట్టి ఇంకా వేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ? తప్పకుండా అండి, ఇది ప్రస్తుతానికి కంట్రోల్ చేయడానికి మాత్రం ఇది. దీన్ని పూర్తి స్థాయిలో పాత కట్ట ఏదైతే ఉందో దానికంటే బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా దీన్ని ఎలాడిపి పెంచాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తామని ఇందాక కాంట్రాక్టర్ గారు కూడా చెప్పారు, మంత్రి గారు అందరూ కూడా చెప్తున్నారు. తర్వాత బాబు గారు కూడా వచ్చి చూస్తారనుకుంటున్నాను, చంద్రబాబు గారు కూడా వచ్చి మొత్తం పూర్తిగా రివ్యూ చేసి దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తారు, అధికారులకి పూర్తి ఆదేశాలు ఇస్తారు. ఆ విధంగా ఆయన చెప్పాడంటే చేస్తారని మనందరం కూడా